ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామమున మీ అందరికీ వందనాలు. దేవజనాంగమా, గడిచిన రాత్రి మంచి నిద్రను మనకు అనుగ్రహించి ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగుగాక. ఈరోజు దేవుని వాగ్దానం యోవేలు ప్రవచన గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు. ప్రైజ్ ది లార్డ్. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు. సిగ్గు, అవమానం అనేది నిందల వల్ల, శ్రమల వల్ల మనకు సంభవిస్తుంది. ఇంతకు మునుపు నువ్వు అనేకమైన ఇబ్బందుల గుండా, అవమానాల గుండా, నిందల గుండా, పోరాటాల గుండా వెళ్ళి ఉండవచ్చు. ఉదయకాలం ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన జనులమైన మనం ఎన్నటికీ సిగ్గునందం. సిగ్గునందేలాగా ఎన్నడూ ఆయన చేసే దేవుడు కాదు. నువ్వు ఎదుర్కొంటున్న శ్రమ అది కొద్ది దినములే ఉంటుంది. కొద్ది దినములే తర్వాత విజయం చూస్తావు. జయోత్సవం నింపబడతావు. దైవికమైనటువంటి జయాన్ని నీ కుటుంబంలో, నీ జీవితంలో అనుభవించబోతున్నావు. నీ సిగ్గును కొట్టివేసి, నీ అవమానమును కొట్టివేసి, అవమానానికి బదులుగా ఘనత దేవుడిని అనుగ్రహించబోతున్నాడు. నిందకు బదులుగా పూదండ నీకు దేవుడు ధరింపజేయబోతున్నాడు. నీ కన్నీటిని నాట్యము మార్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాగ్దానం చేతబట్టుకోండి. ఇక్కడ మనం చూస్తుంటే ప్రజలు వారి పంట నష్టపోయారు. వారి పంట అంతా కూడా చీడ పురుగులు తినివేశాయి, గొంగలి పురుగులు తినివేశాయి. పంటంతా నష్టములు వారు ఉన్నారు. అయితే ప్రభు అంటున్నారు, పురుగులు తినివేసిన పంట, చీడ పురుగులు తినివేసిన పంట, సంవత్సరాలు సంవత్సరాలు తినివేసిన పంట నేను మరలా మీకు ఇచ్చే దేవుడు. మరలా నేను మీకు ఇస్తాను అని వాగ్దానం చేశాను. ఇక నా జనులు ఎన్నటికీ సిగ్గునందరు. సిగ్గునందరు. చాలామంది అంటారు కదా, మీరు ప్రభువుని నమ్ముకున్నారు, మీకెందుకు శ్రమలు వచ్చాయి, మీరు ప్రభువుని నమ్ముకున్నారు, మీకెందుకు అవమానాలు, నిందలు అంటున్నారు. మనకు నిందలు, అవమానములు వచ్చినా వాటన్నిటి నుంచి విడిపించగలిగిన శక్తిమంతుడు మనం ఆరాధించున్నటువంటి యేసయ్య. నీ శ్రమలో నీతోనే ఉంటాడు. నీ ఇబ్బందుల్లో నీతోనే ఉంటాడు. నీ పోరాటాలు నీతోనే ఉంటాడు. నేను ఎడబాయక విడువక నిన్ను నడిపించు రక్షకుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ. ఆయన జనులమైన మనం ఎన్నడూ సిగ్గునందకుండా మనల్ని నడిపించు దేవుడు. ఈ సంవత్సరం చివరి గడియల్లో ఉన్నాను, చివరి రోజుల్లో ఉన్నాను. ఈ సంవత్సరం అంతా కూడా నీకు చేదుగా ఉండి ఉండవచ్చు. ఈ సంవత్సరం అంతా అవమానకరంగా ఉండి ఉండవచ్చు. ఈ సంవత్సరం అంతా నిందల పాలై ఉండవచ్చు. నేను అంటున్నాను, ఈ నూతన సంవత్సరం ప్రభు ఆశీర్వాదంతో జీవితాన్ని ప్రారంభించబోతున్నాను. ఈ వాగ్దానం చేతబట్టి ప్రారంభించాను. అయ్యా, నువ్వు నన్ను సిగ్గుపరచని దేవుడు, నీవు నాకు జయం ఇవ్వబోతున్న దేవుడు. నా అవమానమును, నా నిందను, నా పోరాటమును నువ్వు దాన్ని నాట్యముగా మార్చబోతూ ఉన్నావు. బలమైన విశ్వాసంతో ఈ సంవత్సరం నువ్వు ముందుకు వెళితే ఈ నూతన సంవత్సరం దీవెనకరంగా నీకు ఉండబోతుంది, ఆశీర్వాదకరంగా నీకు ఉండబోతుంది. ఈ వాగ్దానం చేతబట్టి ప్రార్థన చేయండి. ఈ సంవత్సరం అంతా అవమానాల గుండెకు వెళ్ళావు, నిందల గుండెకు వెళ్ళావు, పోరాటాల గుండెకు వెళ్ళావు. నువ్వు చేయని దాన్ని కూడా శిక్ష అనుభవిస్తున్నావు. నువ్వు చేయని దాన్ని కూడా అవమానం పొందుతున్నావు. ఎన్నటికీ నేను ఆ ప్రభువుని తలదించడానికి నీ తల ఎత్తబోయే సమయం రాబోతుంది. నిన్ను దీవించబోయే సమయం రాబోతుంది. నిన్ను అవమానపరిచిన వారే, నీ మీద నిందలు మోపిన వారే నిన్ను ఎత్తుకునే రోజు రాబోతుంది. దేవుడు ఘనమైన కార్యములు జీవితంలో జరిగించి నడిపించుగా ప్రార్థన చేసుకున్నావు. ప్రేమ నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు నాయన, వారిని మార్పు లేని దేవుడు తండ్రి, నీకు స్తోత్రం. అయ్యా తండ్రి, నిజంగా నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందరు అని మీకు వాగ్దానం చేశారు. వాటి వాగ్దానం ఎంత గొప్పది నాయన.
సాతాను మమ్మల్ని సిగ్గుపరుస్తున్నాడు. మా సొంత కార్యం మమ్మల్ని సిగ్గుపరిచేలా చేస్తూ ఉన్నాయి. కానీ మీరు ఆ అవమానమంతా కొట్టివేసి, నిందలన్నీ కొట్టివేసి మరలా మా తలను పైకెత్తి దేవుడై ఉన్నారు. మా నిందను అవమానం మార్చి ఘనతగా మార్చి దేవుడై ఉన్నారు. ఆయన ఆరికి స్థుతి కలగాలి. ఈ వాగ్దానం ప్రతి ఒక్క వ్యక్తి ఎవరి చేత పట్టుకొని వారు దీవించబడుదురు కాక. అట్టి వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడును కాక. ఈ కార్యం జరిగించమని వేడుకొనిచున్నాను. గొప్ప దేవుడవ తండ్రి, నీకు వందనాలు. ఈ రోజంతా నీ వెలుగుతూ మహిమతో నింపండి. నీ విడుదల చేస్తున్న చేతి పనులన్నింటిలో దీవెన ఆశీర్వాదం ధరించి ఎవరు బలహీనంగా ఉన్నారు వారందరినీ మీరు ముట్టి స్వస్థపరచు. విడుదల దయచేయమని స్వస్థపరచమని యేసు శక్తి కలిగిన నామములో వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.